హలో మిత్రమా, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాస్మిక్ రహస్యాలు. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. మీరు దాన్ని ఆన్ చేసుకుంటే నేను డైలీ ఏ పోస్ట్ చేసినా, షార్ట్స్ పోస్ట్ చేసినా, లేకపోతే వీడియోస్ పోస్ట్ చేసినా యూ విల్ గెట్ ఎ నోటిఫికేషన్. ఈరోజు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1 hour ఈజ్ ఈక్వల్ టు 7 years. బ్లాక్ హోల్ టైమ్ సీక్రెట్. టైం డైలేషన్ అనేది నిజమేనా? అసలు ఎలా వర్క్ అవుతుంది? ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక ప్లేస్కి వెళ్ళారనుకోండి, అక్కడ జస్ట్ 1 hour స్పెండ్ చేశారు, బట్ మీరు తిరిగి వచ్చేసరికి మీ ఇంట్లో వాళ్ళకి 7 years అయిపోయాయి. షాక్ అయ్యారా? ఇది సినిమా కాదు, రియల్ లైఫ్ సైన్స్. నేను మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, మీ పక్కన ఫ్రెండ్ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాడు. మీ పర్స్పెక్టివ్లో ఫ్రెండ్ స్లోగా మూవ్ అవుతాడు, మీ ఫ్రెండ్ పర్స్పెక్టివ్లో మీరు ఫాస్ట్గా మూవ్ అవుతారు. సేమ్ కాన్సెప్టే, బట్ యూనివర్స్ లెవెల్లో టైమ్ ఇట్ సెల్ఫ్ బిహేవ్స్ డిఫరెంట్లీ. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోదాం. సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే, టైం అనేది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండదు, అది చేంజ్ అవుతూనే ఉంటుంది. స్పీడ్ బట్టి, గ్రావిటీ బట్టి టైం అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇది మనం థియరీ ఆఫ్ రిలేటివిటీలో చూడొచ్చు. ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, స్పేస్ ప్లస్ టైం కలిస్తే స్పేస్ టైం అని. అంటే మాస్ పెరిగే కొద్దీ స్పేస్ టైం బెండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. స్పేస్ టైం బెండ్ పెరిగితే టైం అనేది ఎప్పుడు స్లో అవుతుంది. సో నవ్ ఇమాజిన్, యూనివర్స్లో మోస్ట్ పవర్ఫుల్ ఏదైనా ఉందంటే అది బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ అంటే చాలా మాస్ ఒక స్మాల్ ప్లేస్లో ఉంటుంది. గ్రావిటీ అంతా స్ట్రాంగ్గా ఉంటుంది, లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేదు. మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే నేను బ్లాక్ హోల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసి మళ్ళీ మీరు ఇక్కడికి రావచ్చు. దాని దగ్గర జరిగేది గ్రావిటీ టైం డైలేషన్. అంటే ఇక్కడ బ్లాక్ హోల్లో జరిగేది ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్త్లో గ్రావిటీ నార్మల్గా ఉంటుంది, సో టైం అనేది నార్మల్ స్పీడ్లో ఉంటుంది. బ్లాక్ హోల్లో గ్రావిటీ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, సో టైం అనేది వెరీ స్లోగా ఉంటుంది. ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. రవి, అర్జున్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. రవి మాత్రం ఇంటి పనులు చూసుకుంటూ ఎర్త్లోనే నార్మల్ లైఫ్ సాగిస్తున్నాడు. అర్జున్ మాత్రం స్పేస్ మిషన్ అని చెప్పి బ్లాక్ హోల్ దగ్గర ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వెళ్ళాడు. ఈవెంట్ హారిజన్ ఏం క్రాస్ చేయలేదు, కానీ ఒక స్పేస్ మిషన్ కోసం వెళ్ళాడంతే. రవి ఇంకా ఎర్త్లోనే ఉన్నాడు. అర్జున్ రిటర్న్ వచ్చి రవిని కలవడానికి వెళ్ళాడు. రవికి ఆ టైంకి మ్యారేజ్ అయిపోయింది, కిడ్స్ ఉన్నారు, లైఫ్ చేంజ్ అయిపోయింది. అంటే చాలా డిఫరెంట్ ఏజ్, అంటే డిఫరెన్స్ ఇద్దరికి ఏజ్లో చాలా డిఫరెన్స్ ఉంది. బట్ అక్కడ అర్జున్ స్పెండ్ చేసింది ఓన్లీ 1 year, కానీ రవికి ఇక్కడ 7 to 8 years డిఫరెన్స్ అయిపోయింది. ఇక్కడ రవి ఏజ్ పెరిగింది, కానీ అర్జున్ స్టిల్ సేమ్ ఏజ్. ఎలా? ఇది ఫిక్షన్ కాదు, ట్విన్ పారాడాక్స్ అంటారు. దీనిని ట్విన్ పారాడాక్స్ అంటారు. ఇది మనం ఇంటర్స్టెల్లార్ మూవీలో చూసాం. మిల్లర్స్ ప్లానెట్లో 1 hour ఈజ్ ఈక్వల్ టు 7 years ఎర్త్ టైం. అక్కడ వాటర్ వేవ్స్, గ్రావిటీ ఎక్స్ట్రీమ్గా ఉండడం వల్ల టైం స్లో అయిపోతుంది. అంటే మిల్లర్ ప్లానెట్లో 1 hour ఈజ్ ఈక్వల్ టు 7 years ఆన్ ఎర్త్. రీజన్, గ్రావిటీ ఎక్కువగా ఉండడం వల్ల టైం అనేది తక్కువగా మూవ్ అవుతుంది. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, టైంని ఒక రబ్బర్ షీట్లా ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ ఇమాజిన్ టైమ్ ఈజ్ అ రబ్బర్ షీట్. స్మాల్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఆ షీట్లో వేస్తే లిటిల్ బెండ్ అవుతుంది, బిగ్ ఆబ్జెక్ట్ వేస్తే బిగ్ బెండ్ అవుతుంది. బ్లాక్ హోలే వెళ్తే ఆ రబ్బర్ షీట్లో హ్యూజ్ కర్వ్లా, అంటే డీప్ బెండ్ అవుతుంది. ఇప్పుడు స్మాల్ ఆబ్జెక్ట్ని ఎర్త్గా అనుకుందాం. ఎర్త్ ప్లానెట్ ఇప్పుడు స్పేస్లో ఉండడం వల్ల లిటిల్ బెండే అవుతుంది. స్టార్ కొంచెం బిగ్ బెండ్ అవుతుంది. అదే బ్లాక్ హోల్ ఎక్స్ట్రీమ్ డీప్ బెండ్ అవుతుంది, ఎందుకంటే బ్లాక్ హోల్ ఈజ్ ఎ డార్క్ స్పియర్. బ్లాక్ హోల్ ఎలా ఫామ్ అవుతుందో మనం చూసాం కదా లాస్ట్ వీడియోలో. ఒక స్టార్ చనిపోతే, మ్యాసివ్ స్టార్స్ చనిపోయినప్పుడు బ్లాక్ హోల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది డార్క్ స్పియర్ హ్యూజ్గా ఉండడం వల్ల ఒక డీప్ బెండ్ అనేది మనకి ఏర్పడుతుంది. ఇప్పుడు రబ్బర్ షీట్ మోడల్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిందే. స్మాల్ బాల్ అనుకుంటే స్లైడ్ డిప్,
స్లైట్ డిప్ అవుతుంది, అక్కడ నార్మల్ టైం ఉంటుంది. బిగ్ బాల్ వేస్తే డీప్ డిప్ అవుతుంది, స్లో టైం అవుతుంది. అదే బ్లాక్ హోలే ఉంటే ఎక్స్ట్రీమ్ డిప్ అయ్యి వెరీ వెరీ స్లో టైం అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు వాచ్ చూస్తే జస్ట్ రిమెంబర్, మీకు 1 అవర్ గడిచినట్టు అనిపిస్తుంది. సమ్వేర్ యూనివర్స్లో కొన్ని ఇయర్స్ కావచ్చు. టైం యూనివర్సల్ కాదు, గ్రావిటీ డిసైడ్ చేస్తుంది. జస్ట్ రిమెంబర్ దిస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. మీరు ఇది ఆన్ చేసుకుంటే నేను ఏది పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ మై కంటెంట్. ఎంతో ఇష్టంగా మీకోసం ప్రిపేర్ చేస్తున్నా నోట్స్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను నేర్చుకున్నాకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో there should not be misinformation provided to you. I hope you like my videos which I post in future too. Thank you guys. See you in the next video.